ఈ వీడియోలో వచ్చేసి మనం టీడీఎస్ గురించి తెలుసుకుందాం. ఈ టీడీఎస్ ఏమంటే వేరియస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం. ఇందులో ఒక 2 పర్సన్స్ ఉంటారు, డిడక్టర్ అండ్ డిడక్టివ్. ఒక పర్సన్ డిడక్ట్ చేస్తుంటారు, ఎవరైతే పర్సన్ డిడక్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ ని డిడక్టర్ అంటారు. అండ్ డిడక్టివ్ అంటే ఏ పర్సన్ కి సంబంధించి డిడక్ట్ చేస్తున్నామో ఆ పర్సన్ అంటారు. ఆ అమౌంట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి రెమిట్ చేస్తుంటారు. పర్ క్వార్టర్ కి కంపల్సరీ ఈ టీడీఎస్ ఫార్మ్స్ అనేది వేయాలి. టీడీఎస్ ఫార్మ్స్ లో వచ్చేసి ఒక 4 ఫార్మ్స్ ఉంటాయి. ఈ 24Q, 26Q, 27Q, 27EQ అని ఇట్లా ఒక 4 ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ ని మనం ఫిల్ చేయాల్సి ఉంటది. ఆ ఒక్కొక్క ఫార్మ్స్ లో కొన్ని సెక్షన్స్ ని డివైడ్ చేసి పెట్టింటారు. ఎవరైతే డిడక్ట్ చేసినారో ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి రెమిట్ చేసిన తర్వాత ఈ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిడక్టివ్ కి ఫార్మ్ 26A లో వస్తుంది. అండ్ డిడక్టర్ వచ్చేసి ఒక టీడీఎస్ సర్టిఫికేట్ ని ఇష్యూ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీడీఎస్ ని ఇప్పుడు మనం చేయాలనుకుంటే ఎలా చేయాలి? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంపల్సరీగా టిన్ అనేది ఒకటి ఉండాలి. టిన్ ని ఎలా తెచ్చుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో టిన్ NSDL అనేది ఒక టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కంటిన్యూ ఇక్కడ పైన ఆప్షన్స్ లో మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సర్వీసెస్ ఆప్షన్స్ లో ఇక్కడ ట్యాన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ట్యాన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంట్రడక్షన్ అప్లై ఆన్లైన్ ఉంది కదా, అప్లై ఆన్లైన్ లో న్యూ ట్యాన్ అనేది క్లిక్ చేయండి. మనకి ట్యాన్ కావాలంటే మనం ఫస్ట్ ఒక ఫామ్ ని ఫిల్ చేసేది ఉంటది. 49B అనేది ఒక ఫామ్ ఉంటది. ఆ ఫామ్ ని ఫిల్ ఎలా చేయాలని నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఇక్కడ లాస్ట్ వస్తే మీకు అప్లై ఫర్ న్యూ ట్యాన్ అని ఉంది కదా, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీన్స్ మీరు ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ, బ్రాంచా, ఇండివిజువల్. నేను వచ్చేసి ఇండివిజువల్ HUF కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేయాలి. పైన క్లిక్ చేస్తే మీకు ఫామ్ నెంబర్ 49B అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఏరియా కోడ్, ఏఓ టైప్, రేంజ్ కోడ్, ఏఓ నెంబర్ అవి ఇవ్వాలి. ఇప్పుడు నేను రెగ్యులర్ గా చేస్తుంటా కాబట్టి నాకు ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు మీరు అనుకోండి, మీరు ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలని ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు నాది వచ్చేసి కర్నూలు కర్నూలు ఇక్కడ ఉంది కర్నూలు. అండ్ టీడీఎస్ వార్డ్ నెంబర్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ చదువుకోండి. మీకు ఒకవేళ వార్డ్ నెంబర్స్ ఎక్కువ ఉంటే మీ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ ఉంటుంది. నాది ఇది కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేసేస్తా, ఆటోమేటిక్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నేను ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి బయట ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ హైడ్ అయిపోతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టాట్యూటరీ కంపెనీ ఇవన్నీ హైడ్ అయిపోతాయి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఇక్కడ ఓపెన్ అయి ఉంటుంది. ఇండివిజువల్ లో ఇండివిజువల్ ఆర్ HUF ఇన్ ఇండివిజువల్ అండ్ శ్రీ. తర్వాత మా నేమ్ వచ్చేసి హరి బాబు. ఇలా నేమ్ ని ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మన ఇంటి అడ్రస్, మన డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఇంటి అడ్రస్ అండ్ మా ఊరు వచ్చేసి నిర్జూరు. అండ్ నెక్స్ట్ కర్నూలు రిలేటెడ్ మండల్, కర్నూలు టౌన్ వచ్చేసి కర్నూలే. తర్వాత సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్. మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మీ ఈమెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయాలి. ఏదో ఒకటి మ్యాండేటరీగా ఒక ఈమెయిల్ ఐడి కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నేషనాలిటీ ఆఫ్ డిడక్టర్ అంటే ఆ డిడక్ట్ చేసే పర్సన్ ఎవరు, ఇండియనా ఫారినా అనేది క్లిక్ చేయాలి. పాన్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి IV మీన్స్ నా నేమ్ రాసి తర్వాత ఇన్ అవర్ కెపాసిటీ మీన్స్ సోల్ ప్రొపరేటర్. అండ్ నెక్స్ట్ మా సోల్ ప్రొపరేటర్ తర్వాత వెరిఫైడ్ టుడే యాజ్ అట్ వచ్చేసి కర్నూలు. తర్వాత పేమెంట్ వచ్చేసి మనం 65 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 65 మనం DD కానీ చెక్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఏదో ఒక దాంతో మనం సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ అయితే సింపుల్ నెట్ బ్యాంకింగ్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ కొడితే మీ ప్రాబ్లమ్స్ మీరు అన్ని ఫిల్ చేసినా అనుకోండి ఓకే అవుతుంది. ఫిల్ చేయకుంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్ ఉన్నాయని చూపిస్తుంది. ఏమన్నా ఎర్రర్ అనుకోండి ఇట్లా చూపిస్తుంది. ప్లీజ్ రెక్టిఫై ద ఎర్రర్స్ మార్క్డ్ ఇన్ రెడ్. ఇక్కడ రెడ్ మార్క్ చూద్దాం ఏది ఉంది. ఇది రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు కరెక్ట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ ఇస్తే ఓకే ఎంటర్ క్యాప్చర్ అని వస్తుంది. క్యాప్చర్ ని ఎంటర్ చేయాలి. మీకున్న ఇన్ఫర్మేషన్ ని మొత్తం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. మీన్స్ మొత్తం ఓకేనా లేదా అనేది చూసుకోవాలి. ఓకే అయితే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మీకు కొన్ని నెంబర్స్ వస్తాయి. ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్, ట్రాన్సాక్షన్ టైప్, అమౌంట్, పేమెంట్ మోడ్. ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఈ ట్యాన్ స్టేటస్ ని చెక్ చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది.
నెక్స్ట్ అగ్రి పైన క్లిక్ చేస్తే నాకు పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. పేమెంట్ ఎలా చేయాలనుకున్నది, కార్డుతోనే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో పేమెంట్ చేస్తే ఏ బ్యాంక్ తో పేమెంట్ చేయాలనుకుంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ ని చేయాలి. మీరు పేమెంట్ ఇలా కాదు, మీన్స్ మేము చెక్ తో చేయాలనుకుంటాం, ఆ డిమాండ్ డీడీ తీసి చేయాలనుకుంటాం అనుకుంటే అక్కడ ఇన్ ఫేవర్ దగ్గర NSDL టిన్ అనేది ఎంటర్ చేసి చెక్ కానీ డీడీ కానీ తీయాలి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఆ అక్నాలెడ్జ్మెంట్ ని అండ్ నెక్స్ట్ DDR చెక్ తీసింటే ఆ DDR చెక్ ని ఆ రెండింటిని మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. NSDL ఆఫీస్ కి సెండ్ చేయాల్సి ఉంటుంది. NSDL ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడండి, NSDL ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, 5th floor, మంత్రి స్పేర్లింగ్, ప్లాట్ 341, సర్వే నెంబర్ 997-8, మోడల్ కాలనీ, నియర్ ది బంగ్లా చౌక్, పూణే. ఆ అడ్రస్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. ట్యాన్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చూడాలంటే, ఇంతకు ముందు ఉన్న ఫస్ట్ స్టెప్ లో మనం అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినాం కదా, ఇప్పుడు దాని కింద ఉన్న నో స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆప్షన్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ టైప్ లో ట్యాన్ అని క్లిక్ చేయాలి. ట్యాన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వచ్చింది. ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ని ఎంటర్ చేసి ఇక్కడ ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఏంది ప్రాసెస్ అనేది తెలుస్తుంది. మీన్స్ ఎక్కడ ఉంది మన ట్యాన్, మనకి సబ్మిట్ చేసినా లేదా, వాళ్ళు పంపించినా లేదా, ఇన్ఫర్మేషన్ మనకి అప్లికేషన్ ని మనం స్టేటస్ ని ఎప్పటికప్పుడు స్టేటస్ చూసుకోవచ్చు.